హాయ్ ఫ్రెండ్స్. భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ హిమనీనాదాలు లేదా గ్లేసియర్లు కరుగుతున్నాయనే విషయం తెలిసిందే. అయితే ఉష్ణోగ్రతలో కేవలం 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదలే గ్లేసియర్ల కరుగుదల కాలాన్ని దాదాపు 3 వారాలు పెంచేస్తుందని తాజా పరిశోధన వెల్లడించింది. అలస్కాలో నిర్వహించిన ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు మరికొన్ని విషయాలు కూడా వెల్లడించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధన కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ అలస్కా ఫెయిర్ బ్యాంక్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. పరిశోధన ఫలితాలు నేచర్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఇందుకోసం 2016 నుంచి 2024 వరకు అలస్కాలో వేలాది గ్లేసియర్లను శాటిలైట్ రాడార్ సాంకేతికతతో పరిశీలించారు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు సింథటిక్ అపర్చర్ రాడార్ లేదా ఎస్ఏఆర్ అనే సాంకేతికత ఉపయోగించారు. ఈ రాడార్ మేఘాలు, చీకటి వంటి అడ్డంకులు దాటుకుని కూడా గ్లేసియర్స్ పరిస్థితి గమనించగలదు. దీంతో ఏడాది పొడవునా గ్లేసియర్ల కరుగుదలను ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యమైంది. పరిశోధకుల లెక్కల ప్రకారం వేసవిలో సగటు ఉష్ణోగ్రత ప్రతి 1 డిగ్రీ సెల్సియస్ పెరిగినప్పుడు గ్లేసియర్ల కరుగుదల కాలం సుమారు 3 వారాలు పెరుగుతోంది. అంటే గ్లేసియర్లు ఎక్కువ కాలం కరుగుతూ ఉండడంతో మంచు నష్టం కూడా మరింత పెరిగిపోతోంది. అంతేకాదు, స్వల్పకాలిక ఉష్ణ తరంగాలు లేదా హీట్ వేవ్స్ కూడా గ్లేసియర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టుగా అధ్యయనం చెబుతోంది. అసాధారణంగా వేడిగా ఉన్న కాలాల్లో హిమనదాలను రక్షించే మంచుపొర సాధారణ నేలతో పోలిస్తే 28% వరకు ఎక్కువగా తగ్గిపోతున్నట్టుగా సైంటిస్టులు గుర్తించారు. ఈ సందర్భంగా 2019లో అలస్కాను తాకిన తీవ్రమైన హీట్ వేవ్ను పరిశోధకులు విశ్లేషించారు. దాదాపు 2 వారాల పాటు సాధారణం కంటే 20 నుంచి 30 డిగ్రీల ఫారెన్ హీట్ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో గ్లేసియర్లపై మంచు రేఖలు సాధారణ కంటే దాదాపుగా 350 అడుగుల ఎత్తుకు వెనక్కి వెళ్ళిపోయాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, తీర ప్రాంత పర్వతాల్లో గ్లేసియర్లు లోతట్టు ప్రాంత గ్లేసియర్ల కంటే భిన్నంగా స్పందిస్తున్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. ఇది వేరువేరు వాతావరణ పరిస్థితి భిన్నంగా స్పందిస్తున్న రెండు మంచు నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. చూస్తారుగా, ఉష్ణోగ్రతలో చిన్న పెరుగుదల కూడా గ్లేసియర్లపై ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది. వాతావరణ మార్పులు కొనసాగితే భవిష్యత్తులో గ్లేసియర్ల కరుగుదల మరింత వేగవంతం కావచ్చని, దాని ప్రభావం సముద్ర మట్టాల పెరుగుదలతో పాటుగా ప్రపంచ వాతావరణ వ్యవస్థపై కూడా పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి కథనాల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.